హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉప్పుతల మేఘవర్షిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చాలా రకాల పకోడీలు చూసుంటారు, కానీ ఈ రకమైన పకోడీ ఎప్పుడు చూసుంటారు. ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. క్యాబేజీ పకోడీ ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. క్యాబేజీ తీసుకొని నేనైతే హాఫ్ కేజీ వరకు తీసుకొని సన్నగా కోసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఇలా నలిపాను చూడండి ఫ్రెండ్స్. అది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, గట్టిగా అనిపిస్తుంది. అలా వేసిన తర్వాత, అలా అన్న తర్వాత దాంట్లో శనగపిండి వేసుకొని మెత్తగా ఇలా ముద్దలాగా చేసుకుంటున్నా. కొంచెం నలిపితే అది నలిగిపోతుంది అనమాట క్యాబేజీ. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా గట్టిగా కలుపుకుంటున్నా. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. నాకు సరిపోలేదు, శనగపిండి ఇంకా సరిపోలేదు అని అనిపించింది, అందుకే కొంచెం వేసుకుంటున్నాను శనగపిండి. ఒక కప్పు వరకు అయితే వేసుకున్నానండి. మళ్ళీ ఇలా కలుపుకోవాలి మెత్తగా, బాగా నలిపేయాలండి. నలిపేస్తే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా క్యాబేజీ, నలిగిపోతుంది. మనకి పకోడీ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత కారం వేసుకున్నా ఫ్రెండ్స్. కారం వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నా. కారం ఇలా కలుపుకోండి. కారం వేసుకున్న తర్వాత గట్టిగా నలిపేయాలి. గట్టిగా మన చపాతీ పిండి ఎలా నలుపుతామో అలాగే చేయాలి. కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని మళ్ళీ కలపండి. గట్టిగా మన గోధుమ పిండిని ఎలా, చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి గట్టిగా. లాస్ట్కి ఇలా అవుతుంది, అది క్యాబేజీ నలిగే కొద్దీ ఇలా అవుతుంది మనకి శనగపిండిలాగా. అసలు దాంట్లో క్యాబేజీ ఉన్నట్టు అనిపించదు. గట్టిగా ఇలా పిసుక్కోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువైతే మళ్ళీ జోరుగా అవుతుంది, పకోడీ రాదు. వాటర్ వేసుకొని ఇలా కలపాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకోవాలి. నేనైతే ఇందాక అల్లం పేస్ట్ మర్చిపోయా ఫ్రెండ్స్, అందుకే వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కలుపుకోండి. టేస్ట్ బాగుంటుంది కదా పకోడీలో అల్లం పేస్ట్ వేస్తే. మనకు కావాల్సిన షేప్లో అయితే ఇంకా వేసేసుకోవచ్చు పకోడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. అల్లం పేస్ట్ మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ మరిగిందేమో చూసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని ఈ విధంగా పకోడీ లాగానే వేసుకోవచ్చు, వడల్లాగానే వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఫస్ట్ పకోడీ లాగా వేసా. ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా, అందుకే కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం వేసేస్తున్నా. చాలామంది క్యాబేజీ తిన్నారు కదా, ఇలా పకోడీ లాగా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అసలు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోలు చూసి లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలా గరిటెతో ఇలా కలుపుకోవాలి, మాడిపోతాయి లేకపోతే. బాగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేటట్టు వేపుకోవాలి. లోపల శనగపిండి అలాగే ఉడకదనమాట. ఈ విధంగా నేను కొన్ని బోండాల్లాగా వేసా, కొన్ని వడల్లాగా కూడా వేసాను ఫ్రెండ్స్. బాగా షేప్ కూడా బాగా వచ్చింది.
టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయి. ట్రై చేయండి మీరు గూడా. నాకు సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా చూడు వడల్లాగా వేసుకున్న ఇలా రెడ్‌గా కాల్చుకోవాలి. బావుంటాయి టేస్ట్. ఫస్ట్ టైమే ట్రై చేసేసానండి. చాలా బాగొచ్చాయి అసలు. వడల్లాగేసాను. ఇది ఇలా పకోడీలాగా కూడా వేసానండి. 2 బాగున్నాయి టేస్ట్. తర్వాత లాస్ట్‌కి ఇలా ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకొస్తా. సపోర్ట్ చేయండి ఇలాగే. టేస్ట్ మాత్రం సూపర్‌గుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.